ఐపీఎల్ 2025 టాప్ ప్లేసెస్ చిక్కుముడిని విప్పుతూ బెంగళూరు జట్టు సెన్సేషన్ విజయాన్ని అందుకుంది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ అదిరిపోయి సెంచరీ సాధిస్తే ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ తో తన జట్టును కాపాడుకున్నాడు. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ మరియు ఎల్ఎస్జీ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ లక్నోను బ్యాటింగ్ ఆహ్వానించాడు. పిచ్ పరిస్థితులను చక్కగా వినియోగించుకున్న లక్నో జట్టు వీరబాదులు బాదింది. ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే ఆర్సీబీ బౌలర్ తుషార మొదటి వికెట్ రాబట్టినప్పటికీ 3వ స్థానంలో రిషబ్ పంత్ రావడం మ్యాచ్ కు మరింత ఊపునిచ్చింది. మిచెల్ మార్ష్ మరియు రిషబ్ పంత్ జోడీ బౌండరీల వర్షం కురిపించారు. 37 బంతుల్లో 67 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ ను భువనేశ్వర్ కుమార్ వెనక్కి పంపాడు. ఐపీఎల్ వేలంలో 27 కోట్ల ధర పలికిన రిషబ్ పంత్ ఈ సీజన్ లో ఇంతవరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ ఈ మ్యాచ్ లో ప్రతి బంతిని సిక్సర్ గా మలచాలని పరితపించాడు. 61 బంతుల 11 ఫోర్లు 8 సిక్సర్లతో 118 పరుగుల అజేయ సెంచరీ సాధించిన రిషబ్ పంత్ సెంచరీ సెలబ్రేషన్ చూస్తే ఇంతవరకు ఎంత బాధం దిగమింగాడో అర్థమవుతుంది. ఆర్సీబీ బౌలర్స్ పై ఆధిపత్యం చెలాయించిన లక్నో జట్టు 20 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు సాధించింది. ఫీల్డింగ్ చేస్తున్నంతసేపు ఎక్కడో కొంత దిగులుగా కనిపించిన ఆర్సీబీ స్టార్ కింగ్ విరాట్ కోహ్లీ ఛేదంలో తనదైన మార్కును చూపించాడు. ఫిలిప్ సాల్ట్ మరియు కోహ్లీ బంతిని సాధ్యమైనంత వరకు గాలో లేపకుండా చూసుకుంటూ పరుగులు రాబట్టారు. 30 బంతులు 10 ఫోర్ల సహాయంతో 54 పరుగులు చేసిన కింగ్ విరాట్ కోహ్లీ 12వ ఓవర్లో వెనుదిరిగాడు. అప్పటికే 4 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 52 బంతుల్లో 108 పరుగులు సాధిస్తేనే విజయం సాధ్యమవుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఆర్సీబీ స్టాండ్ కెప్టెన్ జితేష్ శర్మ వీరోచితంగా పోరాడాడు. మరోపక్క మయాంక్ అగర్వాల్ అజేయమైన 41 పరుగులతో తన వంతు సహకారాన్ని అందించాడు. 33 బంతుల్లో 8 ఫోర్లు 6 సిక్సర్లతో 85 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన జితేష్ శర్మ చివరి వరకు నిలబడి 18.4 ఓవర్లకే లక్ష్యాన్ని కరిగించాడు. కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్నోపై చరిత్రాత్మక విజయం సాధించిన ఆర్సీబీ టేబుల్లో 2వ స్థానాన్ని ఆక్రమించింది. వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన జితేష్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ నెల 29వ తారీఖు క్వాలిఫైర్ 1లో భాగంగా పంజాబ్ మరియు ఆర్సీబీ జట్లు తలపడున్నాయి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.